హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనం అనుకున్నట్టుగానే హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చిన ఒక 3 days తర్వాత మనకి రివైజ్డ్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఈ రిజల్ట్ మీకు స్కోర్ కార్డ్ వస్తుంది కదా, దీన్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే స్కోర్ కార్డే కౌన్సిలింగ్కి వ్యాలిడ్ అవుతుంది. అండ్ సో ఈ రివైజ్డ్ స్కోర్ కార్డ్లో సో చాలామందికి ఎవరికైతే ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం ఆన్సర్ పెట్టింటారో వాళ్ళకి -5 మార్క్స్ అయితే పోయాయి ఆటమ్ క్వశ్చన్కి. సో వాళ్ళ ర్యాంక్ కూడా తగ్గింది. సో ఎన్ని మార్క్స్ దగ్గర ఎంత ర్యాంక్ తగ్గింది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే కొద్దిమందికి ఎవరికైతే కరెక్ట్గా పెట్టింటారో వాళ్ళకి సేమ్ మార్క్స్ ఉన్నాయి, కానీ ర్యాంక్ మటుకు ఇంకా బెటర్ పొజిషన్లోకి వెళ్ళింది. సో ఎంత మార్క్స్ చేంజ్ వచ్చిందో కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే మనకి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కూడా ఓవరాల్గా తగ్గింది. అయితే ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ అనేవి తీసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? సో నేను ప్రీవియస్గా సిటీ వైజ్ సెంటర్ వైజ్ డేటా వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు నేను కట్ ఆఫ్ చెప్పాను కదా. సో ఆ కట్ ఆఫ్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఒకవేళ తగ్గితే ఎన్ని మార్క్స్ వరకు కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తగ్గచ్చు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో అలాగే మెయిన్ అప్డేట్ ఏంటంటే, సో ఎవరైతే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో తొందరగా జాయిన్ అవ్వండి. కేవలం 50 స్పాట్స్ మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరైతే ఇంకా 50 మెంబర్స్ జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే ఈ ఇయర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు. సో ఇంకేవలం 50 స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీకు కనుక పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు కాలేజీలో అడుగు పెట్టేంత వరకు సో మీకు ప్రయారిటీ లిస్ట్ నుంచి అప్డేట్స్ వరకు ప్రతి ఒక్కటి నేను మీకు ఫాలో అప్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. తర్వాత డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ 50 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అనేది ఉండదు, క్వాలిటీ అనేది ఇవ్వడమే మన మెంటర్షిప్ యొక్క మెయిన్ ధ్యేయం. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే సో నెక్స్ట్ వీళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అనేది రిలీజ్ చేశారు కదా. అయితే ఎందుకైనా మంచిది, ప్రీవియస్గా మనకి June 4th రోజున రిజల్ట్స్ వచ్చాయి కదా, అంటే ఫస్ట్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కదా. సో ఆ రిజల్ట్కి అలాగే ఇప్పుడు July 26th వచ్చిన రిజల్ట్స్కి సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏమైనా కౌంట్ పెరిగిందా తగ్గిందా అని చూద్దామని 2 PDFs ఓపెన్ చేసి చూస్తే సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి మీరు, సో అపియర్డ్ క్యాండిడేట్స్, రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. ఇది June 4th అంటే ఫస్ట్ రిజల్ట్ డిక్లేర్ చేశారు కదా అది. సో ఇప్పుడు లేటెస్ట్గా డిక్లేర్ చేసిన రిజల్ట్లో చూడండి, ఇక్కడేమో అపియర్డ్ 64,931 ఉంటే రిజిస్టర్ చేసిన వాళ్ళు సేమ్ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం June 4th దాంట్లో అలాగే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో రిజిస్టర్డ్ వాళ్ళు సేమ్ ఉన్నారు, కానీ అపియర్డ్ వాళ్ళు చూడండి, ఇక్కడేమో 64,931 ఉంటే ఇప్పుడేమో 64,929కి మారింది. ఎలా మారుతుంది అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు? ఇప్పుడు క్వాలిఫైడ్ అనుకుంటే క్వాలిఫైడ్ కౌంట్ అనేది తగ్గితే తగ్గింది, కానీ ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళ కౌంట్ ఎలా తగ్గింది అనేది సో నాకు డౌట్ వచ్చింది. మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే చెప్పండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళ కౌంట్ అనేది ఎలా మారుతుంది? ఓకేనా? అది ఒకటైనా ఎంతైనా. ఇక్కడేమో 931 ఉంటే ఇక్కడేమో 929. సో ఇద్దరు క్యాండిడేట్స్ తగ్గిపోయారు. అలాగే క్వాలిఫైడ్ కూడా అప్పుడు 858 మెంబర్స్ ఉంటే 43,858 ఉంటే సో ఇప్పుడు 43,788. సో కొద్దిమంది క్వాలిఫైడ్ కూడా తగ్గారు. సేమ్ తెలంగాణ కూడా సో మనకి అలానే ఉంది. తెలంగాణ కూడా రిజిస్టర్డ్ చూస్తే సేమ్ ఉంది మనకి. సో ఒక్క నిమిషం, రిజిస్టర్డ్ చూస్తే సేమ్ ఉంది 79,813. సో ఇక్కడ కూడా 79,813. కానీ అపియర్డ్ క్యాండిడేట్స్ చూస్తే ఒక క్యాండిడేట్ తగ్గిపోయాడు. ఓకేనా? అలాగే క్వాలిఫైయింగ్ కూడా సో కొద్దిమంది తగ్గిపోయారు. ఎలా తగ్గిపోయారు అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఓకేనా? అసలు ఎలా తగ్గిపోయారో ఒక్కరే కదన్నా అని మీరు అనొచ్చు. ఆ ఒక్కడు కూడా ఎగ్జామ్ రాసింటాడు కదా, మరి కౌంట్లో ఎలా తగ్గిపోయారు అనేది అది బిగ్ క్వశ్చన్ మార్క్. అలాగే నెక్స్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో కనుక మీరు చూస్తే 720/720 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు లేరు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎవరు లేరు. సో ప్రీవియస్గా 720/720 ఏపీ నుంచి 4 మెంబర్స్కి వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ 4 మెంబర్స్ కూడా ఆటమ్స్ బిట్ రాంగ్గా పెట్టినట్టున్నారు.
అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకునే పెట్టినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు 720/720 ఎవరికి లేవు. ఏపీలో చూస్తే 715 ఇప్పుడు హైయెస్ట్గా ఉంది. అండ్ సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డ్రాప్ తీసుకునే వాళ్ళు ఉంటే మీరు న్యూ ఎన్సీఆర్టీని రెఫరెన్స్గా పెట్టుకోండి. కొత్తగా ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చింటారో అది మెయిన్. కొత్త ఎన్సీఆర్టీకి పాత ఎన్సీఆర్టీకి ఏమైనా చేంజెస్ ఉంటే మీరు పాత ఎన్సీఆర్టీ చదవాలి, కొత్త ఎన్సీఆర్టీ చదవాలి. కానీ ఏమైనా చేంజెస్ ఉంటే కొత్త ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 720/720 వచ్చిన వాళ్ళు కూడా, సో మన స్టేట్లో 4 మెంబర్స్ కూడా తప్పు పెట్టారంటే సో కొత్త ఎన్సీఆర్టీని ప్రిఫర్ చేయండి. సో చాలామంది ఓల్డ్ ఎన్సీఆర్టీని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ మనం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. అసలు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో పాస్ మార్క్స్ ఉంటాయి కదా, అలాగే నీట్లో కూడా పాస్ మార్క్స్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఉంటుంది. కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలన్నా, డీమ్డ్కైనా, వేరే గవర్నమెంట్కైనా, దేనికైనా సరే. సో ఓపెన్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 162, ఒక 2 మార్క్స్ అయితే తగ్గింది. అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 127 అలానే ఉంది. ఓకేనా, ఇది జస్ట్ ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ కోసం, ఓకేనా, కౌన్సిలింగ్కి వాటికి. అలాగే మనం ఇప్పుడు కనుక ఎంత ర్యాంక్ వరకు చేంజ్ అయింది అని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు 642 మార్క్స్ అంటే 5 మార్క్స్ తగ్గిన తర్వాత వాళ్ళకి 642 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 23,490 ఉన్నింది. ఇప్పుడు 5 మార్క్స్ తగ్గిపోయాక 24,760 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 1200 ర్యాంక్ అయితే పెరిగింది. ఓకేనా, ర్యాంక్స్ అనేది పెరిగింది. కేవలం 640 మార్క్స్ దగ్గరే 1200 ర్యాంక్ పెరిగింది. అంటే 1200 మెంబర్స్ తప్పు పెట్టింటారు దాన్ని. ఓకేనా, ఇక్కడ 5 మార్క్స్ అనేది తగ్గిపోతుంది. మనకు ఒక్క మార్క్ కాదు, క్వశ్చన్ ఒక్కటే అయినా 5 మార్క్స్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 647 వచ్చాయి అనుకోండి, మీకు ఇప్పుడు 642 ఉంటారు. ఈ మధ్యలో ఎవరైతే ఆ బిట్ కరెక్ట్గా పెట్టింటారో ఈ మధ్యలో ఒక్కొక్కరు ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ కాబట్టి 5 మార్క్స్కి చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ర్యాంక్ పెరుగుతుంది. అందుకే మీరు చూడండి, 559 మార్క్స్ వచ్చిన ఒక అతనికి బిట్ కరెక్ట్గానే పెట్టాడు. ఫస్ట్ ఏమో 1,29,669 ఉంది. బిట్ కరెక్ట్గా పెట్టాడు కాబట్టి ఇతని మార్క్స్ ఏం తగ్గలేదు. కాబట్టి ఇతని ర్యాంకు చూడండి 1,25,859. ఆల్మోస్ట్ మనకి 4,000 ర్యాంక్ ఇతనికి మంచి ర్యాంక్, బెటర్ పొజిషన్లోకి వెళ్ళాడు. ఓకేనా, ర్యాంక్ అనేది తగ్గింది, బెటర్ పొజిషన్లోకి వెళ్ళాడు. సో ర్యాంక్ బాగా ఎవరైతే కరెక్ట్గా పెట్టారో వాళ్ళకి బాగా మార్క్ తగ్గింది. కానీ ఎవరైతే తప్పు పెట్టారో సో వాళ్ళకి 640 దగ్గర 1200 వరకు, అలాగే 593 దగ్గర కూడా ఆల్మోస్ట్ అలానే, 537 దగ్గర ఆల్మోస్ట్ ఒక 2500 వరకు, అలాగే మీరు 497 దగ్గర చూస్తే ఆల్మోస్ట్ 4000 వరకు ఉంది. అలాగే 422 మార్క్స్ దగ్గర వరకు చూస్తే సేమ్ అలానే ఆల్మోస్ట్ 4000 ఉంది. సో ఇలా ర్యాంక్ అనేది వాళ్ళకి పెరుగుకుంటూ వచ్చింది. ఎవరైతే కరెక్ట్ పెట్టారో వాళ్ళకి ఇంకా బెటర్ పొజిషన్లోకి వెళ్ళింది. 4000, 6000 ర్యాంక్స్ వాళ్ళకి పెరిగాయి. సో మరి ఇప్పుడు అందరి డౌట్, అన్న ఇప్పుడు మరి గ్రేస్ మార్క్స్ అనేవి తీసేశారు కదా అని మీరు అడగచ్చు. సో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను మీకు, ఏపీలో కనుక ఉన్న కాలేజెస్ అన్నిటికీ పర్మిషన్ వస్తే సో 40 మార్క్స్ కట్ ఆఫ్ పెరగచ్చు అని చెప్పాను. అలాగే తెలంగాణలో కూడా ఉన్న కాలేజెస్ అలాగే కొత్త కాలేజెస్కి పర్మిషన్ వస్తే మనకి 30 మార్క్స్ కట్ ఆఫ్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అని చెప్పాను. సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అనేవి తీసేశారు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, సో 537 వరకు కూడా మనకి 2500 ర్యాంక్స్ అలా డిఫరెన్స్ వస్తున్నాయి. కాబట్టి సో ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలామంది రాంగ్గా పెట్టారు. 720/720 వచ్చిన వాళ్ళు కూడా రాంగ్గా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. మరీ ఇప్పుడు 5 మార్క్స్ తగ్గిపోయాయని, కట్ ఆఫ్లో 5 మార్క్స్ తగ్గిపోతాయని చెప్పలేము. కానీ 2 to 3 మార్క్స్ వరకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనం అనుకున్న దానికంటే, ఇప్పుడు 40 మార్క్స్ చెప్పాను కదా, సో ఇప్పుడు 38 నుంచి 37 నుంచి 38. సో అలాగే టీఎస్లో చెప్పాను కదా 27 నుంచి 30 మార్క్స్. సో ఇలా పెరగచ్చు. ఓకేనా, సో ఇవన్నీ, ఇది కూడా కొత్త కాలేజ్ అన్నిటికీ పర్మిషన్ వస్తేనే ఫైనల్గా వస్తుందనే అనిపిస్తుంది కొత్త కాలేజ్కి. సో అప్పుడు చూద్దాం. కాబట్టి మనం అనుకున్న దానికంటే ఒక 2 to 3 మార్క్స్ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది. అండ్ కౌన్సిలింగ్ అనేది మనకి నెక్స్ట్ వీక్ ఎండింగ్లో ఏమైనా స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్లోనే మనకి స్టేట్ ర్యాంక్స్ అనేవి రావచ్చు.
స్టేట్ ర్యాంక్స్ అనేవి ఇంకా వచ్చేయాలి. స్టేట్ ర్యాంక్స్ కనుక రాకపోతే ఏంటంటే వీళ్ళు స్టేట్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయలేరు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినా కూడా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిపోగానే స్టేట్ కోటా రౌండ్ 1 కూడా అయిపోవాలి. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 జరగాలి అంటే స్టేట్ కోటా రౌండ్ 1 అయిపోవాలి. స్టేట్ కోటా రౌండ్ 1 అయిపోవాలి అంటే వాళ్ళు స్టేట్ ర్యాంక్స్ పంపించాలి, ఇక్కడ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లై చేసుకోవాలి, సర్టిఫికెట్స్ వెరిఫై చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ అనేది డిలే అవ్వకూడదు అనుకుంటే స్టేట్ ర్యాంక్స్ అనేవి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా రావాల్సిందే. సో అలా వస్తే కానీ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్లో డిలే ఉండదు. ఒకవేళ స్టేట్ ర్యాంక్స్ నెక్స్ట్ వీక్లో రాకపోతే మళ్ళీ డిలే అవుతుంది. సో దీని ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణలో నెక్స్ట్ వీక్ మనకి స్టేట్ ర్యాంక్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ వీక్ ఎండింగ్లో కానీ లేకపోతే ఆ తర్వాత వీక్లో కానీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది నా ప్రెడిక్షన్. సో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సో అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో చెప్తున్నాను కదా 50 మెంబర్స్ ఇప్పటి నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.